శివపురాణం ప్రకారం ఓ ఋషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ ఋషి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఋషి పేరు ప్రణాద్. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమ్మతుల కోసమని దుంగలను కోస్తున్నప్పుడు అనుకోకుండా తన చేతి వేలికి గాయమవుతుంది. గాయమైన ఆ చేతి వేలు నుంచి రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంటుంది. దీంతో తన శరీరమంతా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడతాడు. ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారు వేషంలో వెళ్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక మొక్కలు చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదే అని అతనితో చెబుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.